Hello and hi friends, welcome back to KRISHNA'S tutorials. ఎలా ఉన్నారు? I hope everyone is doing well with ఫ్యామిలీ లైఫ్, పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. సో నేను కొంచెం ఎగ్జామ్స్లో బిజీ ఉండి ఇన్ని రోజులైతే వీడియోస్ అయితే చేయలేకపోయాను. సో నౌ ఐఎమ్ బ్యాక్ అండి. సో రెగ్యులర్గా వీడియోస్ మన ఛానల్లో నేటి నుంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఎప్పటికప్పుడు చూస్తుండాలి. సో దిస్ ఈస్ పార్ట్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆర్టికల్ 13. సో ఆర్టికల్ 13 deals with laws inconsistent or in derogation of the fundamental rights. సో ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి లాస్, ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసే లాస్ గురించి డీల్ చేసే ఆర్టికల్ 13. ఓకే, ఆర్టికల్ 13. సో ఆర్టికల్ 13లో మనకు 4 క్లాజెస్ ఉన్నాయి. సో క్లాజ్ 1 ముఖ్యంగా ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ గురించి డీల్ చేస్తుంది. ఓకే, ప్రీ కాన్స్టిట్యూషనల్ లాస్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎన్ఫోర్స్ కాకముందు ఉన్నటువంటి చట్టాల గురించి డీల్ చేస్తుంది ఆర్టికల్ 13 క్లాస్ 1. సో అదేమంటుందో చూద్దాం. ఆల్ లాస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఇమ్మీడియట్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ ఇన్ సో ఫార్ యాజ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ షెల్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ బీ వాయిడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కమెంట్స్ కాకముందు ఎక్స్ అనే చట్టం ఉందనుకోండి. ఓకే, ఆ చట్టము ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లోనే ఒక ఫండమెంటల్ రైట్ని వయలేట్ చేసింది. వయలేట్ చేసినప్పుడు సో ఈ యొక్క చట్టంలో ఏ ప్రొవిజన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లా తీసుకున్నప్పుడు అందులో మనకు సెక్షన్స్ ఉంటాయి కంపల్సరీ. సో అందులో ఫర్ ఎగ్జాంపుల్ 10వ సెక్షను ఫండమెంటల్ రైట్స్లోని ఆర్టికల్ 14ని వైలేట్ చేసింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఓన్లీ ఆ యొక్క 10వ సెక్షన్ మాత్రమే వాయిడ్గా డిక్లేర్ చేయబడుతుంది యాజ్ పర్ ఆర్టికల్ 13 క్లాస్ 1. సో రిమైనింగ్ సెక్షన్ 1, 2, 3 అండ్ సో ఆన్ అవన్నీ కూడా ఎన్ఫోర్స్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇన్ సో ఫార్ యాజ్ దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ షెల్ టు దట్ ఎక్స్టెంట్. సో టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ ఇన్కన్సిస్టెన్సీ బీ వాయిడ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్లాస్ 2. సో క్లాస్ 2 డీల్స్ విత్ పోస్ట్ కాన్స్టిట్యూషనల్ లాస్ అండి. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అమల్లోకి వచ్చిన తర్వాత పాస్ అయినటువంటి చట్టాల గురించి ఆర్టికల్ 13 క్లాస్ 2 డీల్ చేస్తుంది. సో ఇది ఎక్స్ప్రెస్గా ఏం చెప్తుంది అంటే, సో స్టేట్. సో ఇక్కడ స్టేట్ అంటే మీరు ఏంటో తెలియనట్లయితే ప్రీవియస్ పార్ట్ చూడండి. ఆర్టికల్ 12 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో స్టేట్ అంటే ఏంటి మీకు అర్థమవుతుంది. సో స్టేట్ అంటే మనం ప్రజెంట్ సొసైటీలో వినే రాష్ట్రాలు కాదు. సో స్టేట్ అంటే చాలా బ్రాడర్ మీనింగ్ ఇచ్చారు ఆర్టికల్ 12లో. ఒకసారి వినండి, ప్రీవియస్ పార్ట్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. సో ద స్టేట్ షెల్ నాట్ మేక్ ఎనీ లా విచ్ టేక్స్ అవే ఆర్ అబ్రిడ్జెస్ ద రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్. సో స్టేట్ ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసే చట్టాలని తీసుకురాకూడదు. ఎనీ లా మేడ్ ఇన్ కాంట్రావెన్షన్ ఆఫ్ దిస్ క్లాస్ షెల్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ కాంట్రావెన్షన్ బీ వాయిడ్. ఒకవేళ స్టేట్ ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసే ఒక క్లాజ్ని ఒక చట్టంలో పెట్టింది అనుకోండి. సో ఇది ఒక చట్టం అనుకుంటే ఇందులో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6. సో ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ సెక్షన్ ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉందనుకోండి. సో ఆ సెకండ్ సెక్షన్ మాత్రం వాయిడ్ అనమాట. సో వాయిడ్ అంటే సో అది ఎన్ఫోర్స్ కాదు. సో ఇది వాయిడ్ అబ్ ఇనిషియో అనమాట. అంటే అది అమల్లోకి వచ్చిన తేదీ నుంచే వాయిడ్ అయిపోతుంది. వాయిడ్ అబ్ ఇనిషియో గుర్తుంచుకోండి, void ab initio, whereas it is just void, it is not void ab initio. ఎందుకంటే అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రాకముందంతా అమల్లో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వాయిడ్ అండ్ ఇట్ ఈస్ వాయిడ్ అబ్ ఇనిషియో. అండ్ ఆర్టికల్ 13 క్లాస్ 2 స్టేట్ లెజిస్లేటివ్ పవర్స్ మీద ఒక బార్ లాగా ఉంటుందన్నమాట, ఒక అడ్డంకి. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్కి అగెనిస్ట్గా చట్టాలు చేయొద్దు అని లెజిస్లేటివ్ మీద ఒక రెస్ట్రిక్షన్ అనేది ఇంపోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 13 క్లాస్ 3 2 డెఫినేషన్స్ చెప్తుంది. ఒకటి లా, ఇంకోటి లాస్ ఇన్ ఫోర్స్. సో లా అంటే ఇక్కడ ఆర్డినెన్స్, ఆర్డరు, బైలా, రూల్, రెగ్యులేషన్, నోటిఫికేషన్, కస్టమ్, యూసేజ్. సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేశారు, అన్నీ గుర్తుంచుకోండి.
సో చాలా బ్రాడర్ మీనింగ్ ఇచ్చారు. హ్యావింగ్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ద ఫోర్స్ ఆఫ్ లా. నెక్స్ట్ లాస్ ఇన్ ఫోర్స్ includes laws passed or made by a legislature or other competent authority in the territory of India before the commencement of this constitution and not previously repealed. Before constitution of India, before commencement of this constitution, అమల్లో వచ్చినటువంటి చట్టాలు అండ్ అవి ముందే రద్దు చేయబడినటువంటి చట్టాలు, నాట్ విత్ స్టాండింగ్ దట్ ఎనీ సచ్ లా ఆర్ ఎనీ పార్ట్ దేర్ ఆఫ్ మే నాట్ బీ దెన్ ఇన్ ఆపరేషన్ ఐదర్ ఎట్ ఆల్ ఇన్ పర్టికులర్ ఏరియాస్. సో అదొక కొన్ని ఏరియాస్లో అమల్లో లేకున్నా సరే, సో దాన్ని మనం స్టిల్ లాస్ ఇన్ ఫోర్స్గా పేర్కొనవచ్చు. సో ఆర్టికల్ 13 క్లాస్ 4 24th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేయడం జరిగింది. 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. సో అకార్డింగ్ టు దిస్ క్లాస్ 4, nothing in this article shall apply to any amendment of this constitution made under article 368. For example, parliament to constitution of India అని article 368 కింద అమెండ్ చేసింది. సో దాన్ని మనం ఈ యొక్క ఆర్టికల్ 13 క్లాస్ 1 క్లాస్ 2 కిందికి అయితే పరిగణించలేము, ఎస్పెషల్లీ క్లాస్ 2 కిందికి పరిగణించలేము, రైట్. దెన్ ఇక్కడ మనకు ముఖ్యంగా 2 డాక్ట్రైన్స్ ఇంపార్టెంట్. డాక్ట్రైన్ ఆఫ్ సెవరబిలిటీ, సో దీన్నే మనం డాక్ట్రైన్ ఆఫ్ సపరేబిలిటీ అని కూడా అంటాము. అంటే ఇది సపరేట్ చేస్తుంది అనమాట. సో ఏం సపరేట్ చేస్తుంది అనేది చూద్దాం. ఇట్ మీన్స్ దట్ అన్ యాక్ట్ మే నాట్ బీ వాయిడ్ యాజ్ ఓల్డ్, ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ మే బీ వాయిడ్ అండ్ ఇఫ్ దట్ పార్ట్ ఈస్ సెవరబుల్ ఫ్రమ్ ద రెస్ట్ విచ్ ఈస్ వ్యాలిడ్ దెన్ ద రెస్ట్ మే కంటిన్యూ టు స్టాండ్ అండ్ రిమైన్ ఆపరేటివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ఉంది. సో అందులో సెక్షన్ 14 ఉంది. ఆ సెక్షన్ 14 మాత్రమే ఫండమెంటల్ రైట్స్కి ఇన్కన్సిస్టెంట్గా ఉంది. సో అటువంటప్పుడు ఓన్లీ ఆ సెక్షన్ 14ని మాత్రమే ఈ ప్రివెంటివ్ డిటెక్షన్ యాక్ట్ నుంచి తొలగించినట్లయితే సరిపోతుంది. మిగిలిన సెక్షన్స్ అన్నీ యాజ్ యూజువల్గా అప్లై అవుతాయి. మొత్తం యాక్ట్ తొలగించాల్సిన అవసరం లేదు. ఆ వయలేట్ చేసే సెక్షన్ని మొత్తం యాక్ట్ నుంచి సపరేట్ చేస్తే దాన్నే మనం డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ లేదా డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటాము. సో ల్యాండ్మార్క్ కేసు ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ రిలేటెడ్ టు సెక్షన్ 14 ఆఫ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. నెక్స్ట్ డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్. సో ఎక్లిప్స్ అంటే మీరు జనరల్గా వినే ఉండొచ్చు, గ్రహణం. సో డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ ఈజ్ అప్లైడ్ వెన్ ఎనీ లా ఆర్ యాక్ట్ వైలేట్స్ ద ఫండమెంటల్ రైట్స్, then the fundamental rights overshadows the other laws or act and make it unenforceable but not void ab initio. They can be enforced again if the restrictions posed by the fundamental rights are removed. So for example, సో ఇది ఒక చట్టం అనుకోండి. సో ఇందులో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో సెక్షన్ 5 ఫండమెంటల్ రైట్స్కి ఎగెనిస్ట్గా ఉంది. సో అటువంటప్పుడు సెక్షన్ 5 ఫర్ ఎగ్జాంపుల్ 19(1)(g) రైట్ టు ప్రాక్టీస్ రైట్ టు ట్రేడ్, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ డూ ఎనీ బిజినెస్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఆర్టికల్ 19(1)(g)ని ఈ యొక్క సెక్షన్లోని ఈ యొక్క సెక్షన్ 5 వైలేట్ చేసింది అనుకోండి. సో అప్పుడు ఈ సెక్షన్ వాయిడ్గా డిక్లేర్ చేయరు. ఈ యొక్క ఆర్టికల్ 19(1)(g) దీన్ని ఎక్లిప్స్ చేసేస్తుంది. అంటే ఈ రెండు క్లాష్ అయ్యేటప్పుడు ఆర్టికల్ 19(1)(g)ని అమలు చేయడం జరుగుతుంది, సెక్షన్ 5ని అమలు చేయరు. అంటే దాని అర్థం ఏంటి, సెక్షన్ 5 ఉన్నప్పటికీ కూడా దాన్ని అమలు చేయరు. ఆర్టికల్ 19(1)(g) దాన్ని ఎక్లిప్స్ చేసేస్తుంది, దాన్ని అమలు కానివ్వదన్నమాట. సో అది ఉన్నప్పటికి కూడా లేనట్టుగా మనకు అక్కడ విదితం అవుతుంది. సో కానీ ఒకవేళ ఆర్టికల్ 19(1)(g)ని అమెండ్ చేశారనుకోండి పార్లమెంట్ తర్వాత, అప్పుడు దీనికి ఇన్కన్సిస్టెంట్గా ఉండకుండా వాళ్ళు ఆర్టికల్ 19(1)(g)ని అమెండ్ చేసి ఈ సెక్షన్ 5ని కూడా మళ్ళీ అమల్లోకి తీసుకొని రావచ్చు అనమాట. సో ఈ డాక్ట్రైన్ ఆఫ్ ఎక్లిప్స్ బికాజీ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఆ కేసులో ఎవాల్వ్ అయింది. నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో ఆర్టికల్ 13 అయితే డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఆర్టికల్స్ డిస్కస్ చేసుకున్నాము. సో నేను మీకు ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అయితే చెప్పదలుచుకున్నాను. మెగా మాక్ టెస్ట్ సిరీస్
స్టార్ట్ చేయడం జరిగింది. ప్రిపరేషన్ సీరియస్గా చేస్తున్న విద్యార్థులందరూ కూడా మెగా మాక్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసుకోండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ మీలో ఎంతమంది ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నారు చెప్పండి. సో నేను మీకు ఒక శుభవార్త అయితే తీసుకొని రానున్నాను. సో టైప్ CA, okay, CA in the comment box if you are interested in practicing current affairs, which are very important for lawcet 2022. So that's all in this video, guys. Thank you so much. Keep smiling. Have a nice day.